కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అదేవిధంగా చంద్రబాబు రైతన్నలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ముందుగా పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంకు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణం వరకు చేరుకుని జాయింట్ కలెక్టర్ శోభికాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, ఎంపీ తనూజారాణి, ఎమ్మెల్సీ విక్రాంత్ కుమార్, పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు ఆచరణ సాధ్యం కానటువంటి ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి ప్రజలని దగా చేసి ఈరోజు 6 నెలలు అవుతున్నా కూడా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా 72,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా ప్రజలకు వెళ్ళని ప్రభుత్వం ఉంది అని అంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఇంత డబ్బు అప్పు చేసి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక కుటుంబంలోని ఒక తల్లి ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, తను ఎలా ఉన్నా కూడా ఇంట్లో పిల్లలు, భర్త, మా కుటుంబం బాగుండాలి అని అనుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర